హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. ఓటర్లు ఇంకా ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాలు వద్ద జనం లేక వెలవెలపోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4.5% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నాంపల్లిలో 0.5% పోలింగ్ నమోదైంది. సనత్ నగర్ లో 1.2%, కుకట్పల్లిలో 1.9%, అదేవిధంగా మెడ్చల్లో 2.4%, ఇలా అతి తక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్లుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అయినా నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించడం లేదు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా సాగుతుంది. ఓటర్లు ఇంకా ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద జనం వెలవెలపోతున్నాయి. అయితే ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4.5% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నాంపల్లిలో 0.5% నమోదైంది. అయితే సనత్ నగర్ లో 1.2%, కుకట్పల్లిలో 1.9%, మెడ్చల్లో 2.4%, ఇలా అతి తక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావడంతో ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్లుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవులను ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అయినా నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించడం లేదు. న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. ఓటర్లు ఇంకా ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా పోలింగ్ కేంద్రాల వద్ద జనం లేక వెలవెలపోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4.5% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నాంపల్లిలో 0.5% పోలింగ్ నమోదైంది. సనత్ నగర్ లో 1.2%, కుకట్పల్లిలో 1.9%, మెడ్చల్లో 2.4%, ఇలా అతి తక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్లుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుందుకు వేతనంతో కూడిన సెలవులు ప్రకటించింది. అయినా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు, అదేవిధంగా ప్రైవేటు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇప్పటికే సెలవులను ప్రకటించారు. అయినా నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించడం లేదు. న్యూస్ చూస్తాం. హైదరాబాద్ లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. ఓటర్లు ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద జనం లేక వెలవెలపోతున్నాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ లో 4.5% పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా నాంపల్లిలో 0.5% నమోదైంది. సనత్ నగర్ లో 1.2%, కుకట్పల్లిలో 1.9%, మెడ్చల్లో 2.4%, ఇలా అతి తక్కువగా ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్లుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అయినా నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించడం లేదు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లో పోలింగ్ మందకొడిగా కొనసాగుతుంది. ఓటర్లు ఇంటికే పరిమితం అవడంతో నగరంలో ఎక్కడ చూసినా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద జనం లేక వెలవెలపోతున్నాయి. ఇప్పటివరకు హైదరాబాద్లో 4.5% నమోదు కాగా అత్యల్పంగా నాంపల్లిలో 0.5% నమోదైంది. ఇక సనత్ నగర్లో 1.2%, కూకట్పల్లిలో 1.9%, మెడ్చల్లో 2.4%, ఇలా అతి తక్కువగా అత్యల్పంగా ఓటింగ్ శాతం నమోదు కావడం ప్రజాస్వామ్యాన్ని హేళన చేసినట్లుగా ఉంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు వేతనంతో కూడిన సెలవులు ప్రభుత్వం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సాఫ్ట్వేర్ కంపెనీలకు ఇప్పటికే సెలవులు ప్రకటించారు. అయినా నగర ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉత్సాహం చూపించడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్ అందిస్తారు. రాజు, చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. హైదరాబాద్ లో పోలింగ్ అయితే మందకొడిగా సాగుతా ఉంది. ముఖ్యంగా మనం గ్రామీణ ప్రాంతాలతో పోల్చినట్టయితే నగరాల్లో ముఖ్యంగా పోలింగ్ అయితే ఇప్పటికి కూడా 2.4% కూడా దాటలేదని చెప్పేసి కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఈ రోజు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చినా కూడా నగరవాసులు అయితే ఓటింగ్ అయితే దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా పోలింగ్ కేంద్రాలకు అయితే చేరుకుంటా ఉన్నారు. ప్రస్తుతం మనము మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఒక పోలింగ్ సెంటర్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ మనం చూడవచ్చు, పోలింగ్ సెంటర్ లో మొత్తం ఇక్కడ ఖాళీగా అయితే ప్రస్తుతం అయితే కనిపిస్తా ఉంది. సో ఇక్కడ క్యూ లైన్లలో ఎవరు కూడా లేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఇప్పటికే అయితే ఎలక్షన్ కమిషన్ గానీ, ప్రభుత్వాలు గానీ ముఖ్యంగా ఇక్కడ వేతనంతో కూడిన సెలవులు ఇచ్చినా కూడా ఓటేయాలని చెప్పి ఎంత అవేర్నెస్ చేసినా కూడా సో ఎవరు కూడా ఓటింగ్ వేయడానికి రావట్లేదు అంటే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ కూడా ఏదంటే ఓటింగ్ అంటే హాలిడే అని చెప్పేసి మూడ్ లో ఉన్నారని చెప్పేసి కూడా ఇప్పటికే వాళ్ళు విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో అయితే ఆ పోలింగ్ ఎప్పుడు కూడా 50% అయితే అప్రతిష్ట ఉందో, ఈసారి కూడా మళ్ళీ అదే పునరావృతమయ్యే అవకాశమే మనకు ఎక్కువగా కనిపిస్తా ఉంది వరుణ్. ముఖ్యంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో కూడా ఇప్పటికి కూడా 2% కూడా మించలేదని చెప్పేసి కూడా ఆ ఎన్నికల అధికారులు ఆ లెక్కలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణం వీళ్ళందరూ కూడా యువత గాని, అదేవిధంగా నగరవాసులు పోలింగ్ కు దూరంగా ఉండడమే దీని అందరికీ కారణం అని కూడా చెప్తా ఉన్నారు. ఇది ఎప్పుడైనా ఈ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది ఉపయోగించుకోవాలి. వీళ్ళందరూ కూడా ప్రజాస్వామ్యంలో ఓటేసినప్పుడే మనం నచ్చిన నాయకుని ఎన్నుకోవచ్చు. అంతేగాని ఓటింగ్ కు దూరంగా ఉండడం సరికాదని చెప్పేసి కూడా ఎంతమంది ప్రజాస్వామ్యవాదులు గాని, సో ఎంతమంది ఎలక్షన్ కమిషన్ గాని చెప్పినా కూడా సో ఎవరు కూడా ఎక్కువగా రావడం లేదు. ప్రస్తుతం అయితే మందకోడిగా ఉంది. లైన్లన్నీ కూడా మనకి క్యూ లైన్లన్నీ ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో. సో ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. మొత్తానికైతే క్యూ లైన్స్ అయితే అన్ని ఖాళీగా ఉన్న పరిస్థితి ఉంది. మనం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా చూసుకున్నట్టయితే మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 28 లక్షల పైచులకు ఓటర్లు ఉన్నారు. కానీ పోలింగ్ వచ్చేసరికి పోలింగ్ ఎంత పర్సెంట్ అవుతుందో ఈసారి మరి ఇంకా తక్కువగా నమోదయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. మొత్తానికి ఈ నియోజకవర్గంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికీ 3% కూడా మించలేదని చెప్పేసి కూడా లెక్కలైతే చెప్తా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తా ఉంది వరుణ్. ఆల్రెడీ ప్రభుత్వం కూడా ఎన్నోసార్లు అవేర్నెస్ చేసింది. అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ను కూడా కండక్ట్ చేసి వాళ్ళకి చెప్తా ఉంది ఓటర్స్కి. అయినా కానీ ఓటర్లు కేవలం హైదరాబాద్ నగరంలో ఉన్న నియోజకవర్గంలో మాత్రమే ఎందుకు ప్రజలు ఓటు వేయడానికి ముఖతం చూపించకపోవడం గల ప్రధాన సమస్య ఏంటి? ప్రధాన కారణం ఏంటి? అరుణ్, ముఖ్యంగా ఇది ఎట్లా ఫీల్ అవుతున్నారంటే ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు కానీ, అదేవిధంగా హైదరాబాద్ నగరవాసులు కానీ ఒక ఆప్షనల్ అంటే వీళ్ళకు హాలిడే అన్నట్టుగా కూడా చాలా మంది యువతలో కూడా ఇంకా కూడా అవేర్నెస్ రావాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ కానీ, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాలు కానీ, ప్రజాస్వామ్యవాదులు కానీ చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇంత ఇంత అడ్వర్టైజ్మెంట్ చేసినా కూడా, ఇంత వీళ్ళకు వేతనంతో కూడిన సెలవులు ఇచ్చినా కూడా ఓటింగ్ కు దూరంగా ఉంటా ఉన్నారు. ఓటింగ్ అనేది పెరగాల్సిన అవసరం ఉంది ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే తక్కువ ఓటు వల్ల వీళ్ళు కూడా చాలా మంది విజయం సాధిస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు అని చెప్పి కూడా చాలా మంది చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయినప్పటికీ పోలింగ్ అయితే ఈసారి ఇంకా తక్కువగా నమోదయ్యే అవకాశం అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మనకు కనిపిస్తా ఉంది. అయితే చూడాలి మరి సాయంకాలం వరకైనా, కనీసం సాయంకాలం వరకైనా ఈ పోలింగ్ అనేది 40-50% పెరుగుద్దా, లేదంటే ఇంకా గతంలో కంటే కూడా తక్కువగా ఉంటుందా అనేది మాత్రమే మనకు తెలియాల్సి ఉంది వారు. థ్యాంక్ యూ రాజు ఫర్ ది అప్డేట్స్.